ఆచి చికెన్ మసాలా. వయసేమంతా పెద్దది కాదు, రాజకీయం అర్థం చేసుకునేందుకు తెలివితేటలు లేవు, పాలనాపరమైన అనుభవము లేదు, అప్పుడే ఓ దేశాన్ని నడిపేంత సామర్థ్యం లేదు. అయినా సరే నార్త్ కొరియాలో ఆ అమ్మాయి పేరు మారుమోగిపోతోంది. ప్రపంచం మొత్తం ఈ వార్తే సంచలనం సృష్టిస్తోంది. ఎస్, నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ డిసైడ్ అయిపోయినట్లే కనిపిస్తోంది. తన కూతురినే తదుపరి వారసురాలిగా ప్రకటిస్తున్నారనే న్యూస్ గ్లోబ్ మొత్తం సెన్సేషన్గా మారింది. కిమ్ ఇలా ఎందుకు డిసైడ్ అయ్యారు? 13 ఏళ్ల కూతురికి పాలనా పగ్గాలు అప్పగించడం వెనుక అసలు కారణం ఏంటి? ఈ అమ్మాయి గుర్తుందా? 4 ఏళ్ల కిందట తండ్రి కిమ్ జోంగ్ ఉన్ తో కలిసి ఓ మిసైల్ టెస్ట్ కు హాజరైంది. అప్పుడే మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ వారసురాలు ఆమెనంటూ ఇంటర్నేషనల్ మీడియాలో అనేక కథనాలొచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేసేలా సౌత్ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ధృవీకరించింది. తన టీనేజర్ కూతురిని కిమ్ తన రాజకీయ వారసురాలిగా ప్రకటించడానికి దక్షిణ కొరియా సంచలన నివేదిక వెలువరించింది. 13 ఏళ్ల కిమ్ జియే ఉత్తర కొరియా భవిష్యత్ నాయకురాలిగా నియామకానికి చేరువలో ఉన్నట్లు తెలిపింది. ఈ నెల చివరన ఉత్తర కొరియాలో భారీ రాజకీయ సదస్సు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న వేళ ఈ నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో రాబోయే 5 ఏళ్లలో విధానపరమైన లక్ష్యాలు వివరిస్తారని, అధికారంపై తన పట్టుని మరింత పటిష్టం చేసుకుంటారని భావిస్తున్నారు. కిమ్ జియేని తొలిసారి 2022 నవంబర్లో ప్రపంచానికి పరిచయం చేశారు కిమ్. తర్వాత 2023లో సైనిక వ్యవస్థాపక దినోత్సవం రోజు మరోసారి తండ్రితో కలిసి వచ్చింది. అప్పటి నుంచి అడపాదడపా అధికారిక కార్యక్రమాలకు ఆ అమ్మాయి హాజరవుతూనే ఉంది. మొదట్లో ఉత్తర కొరియా పగ్గాలను ఆమెకి అప్పగిస్తారా అనే సౌత్ కొరియా నిఘా వర్గాలు డౌట్ పడ్డాయి. ఎందుకంటే వారి సాంప్రదాయవాదం, పురుషాధిక్య నాయకత్వ అంశాలను లెక్కలోకి తీసుకుని ఈ అంచనాకు వచ్చారు. కానీ తరచుగా ఆ దేశ మీడియా ఆమె గురించి ప్రత్యేక కథనాలు ప్రచురించడంతో తమ అంచనాలను సౌత్ కొరియా నిఘా సంస్థ రివ్యూ చేసుకుంది. ఈ క్రమంలోనే వారసురాలిగా ఆమె నియామకం కీలక దశలో ఉన్నట్లు గుర్తించారు. ఉన్నత స్థాయి మిలిటరీ కార్యక్రమాలకు హాజరవ్వడం, విధానపరమైన అంశాల్లో కిమ్ తన కుమార్తె అభిప్రాయాలను కోరడం లాంటి వాటిని కీలకమైన సంకేతాలుగా భావిస్తున్నారు. సౌత్ కొరియా ఇంటెలిజెన్స్ ప్రకారం కిమ్ జియే ఇప్పుడు ట్రైనింగ్ దశలో లేదు. ఆమెని ఇప్పటికే అధికారిక వారసురాలిగా ఖరారు చేసే ప్రక్రియ దాదాపు పూర్తయింది. కిమ్ జియేని ప్రపంచానికి పరిచయం చేసినప్పటి నుంచి ఆమె ప్రతి అడుగు వ్యూహాత్మకంగానే పడుతోంది. ఆమె కేవలం తండ్రితో కలిసి ఫోటోలకు పరిమితం కాలేదు. కొన్ని కీలక ప్రభుత్వ విధానాల విషయంలో తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. గత నెలలో కిమ్ జోంగ్ ఉన్ తన పూర్వీకుల స్మారకమైన కుమ్సోనాన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్ ని సందర్శించినప్పుడు కూతురుని వెంట తీసుకెళ్లారు. ఆ దేశంలో ఆ ప్యాలెస్ ని పవిత్రమైనదిగా భావిస్తారు. అక్కడికి వారసులను తీసుకెళ్లడం అంటే వారికి బాధ్యతలు అప్పగిస్తున్నారని అర్థం. అంతేకాదు, గతేడాది జరిగిన చైనా సైనిక పరేడ్ కు తన కుమార్తెను తీసుకెళ్లడం, ఆమెకు అక్కడ దౌత్యపరమైన ప్రోటోకాల్ దక్కడం ఆమె స్థాయి పెంచింది. ఇదే నెల చివరి వారంలో ఉత్తర కొరియాలో అత్యంత కీలకమైన వర్కర్స్ పార్టీ కాంగ్రెస్ జరగనుంది. ప్రతి 5 ఏళ్లకోసారి జరిగే ఈ సమావేశంలోనే కిమ్ తన కూతురుని అధికారికంగా వారసురాలిగా ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కిమ్ జూయేకి పార్టీలో ఫస్ట్ సెక్రటరీ లాంటి కీలక పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఇది పార్టీలో నెంబర్ 2 పొజిషన్. పార్టీ నిబంధనల ప్రకారం ఈ పదవికి 18 ఏళ్లు నిండి ఉండాలి. కానీ కిమ్ తన అధికారాన్ని ఉపయోగించి ఆమె కోసం నిబంధనలు మార్చే అవకాశం ఉంది. ఉత్తర కొరియాను 1948 నుంచి కిమ్ కుటుంబమే పాలిస్తోంది. ఇప్పుడు కిమ్ జూయే 4వ తరం వారసత్వం. కిమ్ ఇల్ సంగ్ నార్త్ కొరియా వ్యవస్థాపకుడైతే కిమ్ జోంగ్ ఇల్ 2వ తరం నాయకుడు. కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు ఆ దేశాన్ని ఏలుతున్నారు. తన తర్వాతి తరం వారసురాలిగా కూతురు కిమ్ జూయే వచ్చేందుకు సమయం ఆసన్నమైంది. కిమ్ జోంగ్ ఉన్ వయసు ఇప్పుడు 42 ఏళ్లు. ఆరోగ్య కారణాల రీత్యానో మరో కారణమో తెలియదు. కానీ గతంలో తన హఠాత్తుగా అధికారంలోకి వచ్చినప్పుడు పడ్డ ఇబ్బందులను తన కూతురు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతోనే ఆమెను ఇప్పటి నుంచే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమెను సైనిక అధికారులను ప్రజలు గౌరవించేలా కిమ్ వ్యూహరచన చేస్తున్నారు. కిమ్ జోంగ్ ఉన్ ఉన్న ఫలంగా తన కూతురుని ఎందుకు రాజకీయ వారసురాలిగా ప్రకటించాలని డిసైడ్ అయ్యారు? 13 ఏళ్లకే కూతురికి పాలనా పగ్గాలు అందించాలనుకోవడం వెనుక కారణమేంటి? కిమ్ తర్వాత నార్త్ కొరియాని ఆయన సోదరి పాలిస్తుందనుకుంటే సడన్ గా కూతురు ఎందుకు పొలిటికల్ స్క్రీన్ మీదకొచ్చింది? ఉత్తర కొరియాలో ఈ తరహా రాజకీయం వెనుక అసలేం జరిగింది?
కొరియా లాంటి అత్యంత రహస్య దేశంలో జరిగే పరిణామాలు ప్రపంచాన్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. దశాబ్దాలుగా కిమ్ కుటుంబం ఆ దేశంలో ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తుంది. అయితే కొంతకాలంగా కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె కిమ్ జూ ఏని ప్రపంచానికి పరిచయం చేస్తున్న తీరు చూస్తుంటే ఆమె తదుపరి వారసురాలిగా కిమ్ ఫిక్స్ అయ్యారనే చర్చ మొదలైంది. ఈ ఆకస్మిక మార్పు వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయి. ఉత్తర కొరియాలో అధికారం అనేది కేవలం ఓ పదవి కాదు, అదొక పవిత్రమైన వారసత్వం. కిమ్ జోంగ్ ఉన్ తన 13 ఏళ్ల కుమార్తెను పదే పదే మిలిటరీ ఈవెంట్లలో, మిసైల్ టెస్టుల దగ్గర చూపిస్తున్నారంటే అది కేవలం తండ్రి ప్రేమ మాత్రమే కాదు. తన తర్వాత కిమ్ రాజవంశం కంటిన్యూ అవుతుందని తన దేశ ప్రజలకు, అంతర్జాతీయ సమాజానికి స్పష్టమైన సంకేతం ఇవ్వటం. కిమ్ జోంగ్ ఉన్ కూడా తన తండ్రి మరణానికి కొద్ది కాలం ముందే తెర మీదకొచ్చారు. ఆ సమయంలో ఆయనకు ఎదురైన సవాళ్లను దృష్టిలో ఉంచుకుని తన కుమార్తెను చిన్నప్పటి నుంచే అధికారిక ఆమోదం లభించాలని ఆయన భావిస్తున్నారు. చాలా కాలం వరకు కిమ్ జోంగ్ ఉన్ తర్వాత తన సోదరి కిమ్ యో జంగ్ అధికారంలోకి వస్తారని అంతా భావించారు. ఆమె ఇప్పటికీ నార్త్ కొరియాలో అత్యంత శక్తివంతమైన మహిళగా కొనసాగుతున్నారు. అయితే కుమార్తెను తెర మీదకి తేవడం వెనుక కొన్ని లాజిక్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ సోదరి వైపు అధికారం ముగితే భవిష్యత్తులో కిమ్ జోంగ్ ఉన్ పిల్లల భద్రతకు, వారసత్వానికి ముప్పు కలగొచ్చని కిమ్ జోంగ్ ఉన్ భావించుండొచ్చు. సోదరిని పరిపాలనలో సలహాదారుగా ఉంచి తన సొంత సంతానాన్ని వారసురాలిగా నిలబెడితే రాజవంశం పక్కదారి పట్టకుండా ఉంటుందనే వ్యూహం కూడా కావచ్చు. నార్త్ కొరియాలో పట్టు సాధించాలంటే మిలిటరీ సపోర్ట్ తప్పనిసరి. కిమ్ జూ ఏని ఎక్కువగా మిలిటరీ జనరల్స్ మధ్య చూపిస్తున్నారు. జనరల్స్ ఆమెకు సెల్యూట్ చేయడం, ఆమెతో గౌరవంగా ప్రవర్తించడం ద్వారా రేపు ఆమె నాయకురాలిగా మారినప్పుడు సైన్యం నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా ఇప్పటి నుంచే పునాది వేస్తున్నారు. కిమ్ జూ ఏని ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థలు సైతం ఆమెని పేరుకు బదులుగా రెస్పెక్టెడ్ చైల్డ్ అని, మోస్ట్ బిలవ్డ్ చైల్డ్ అని మాత్రమే ప్రస్తావిస్తున్నారు. ఇది కూడా ఓ స్ట్రాటజీతోనే చేస్తున్నారు. అణుబాంబులు, క్షిపణులతో భయంకరంగా కనిపించే కిమ్ తన కుమార్తెతో కలిసి కనిపిస్తున్నప్పుడు ఓ సాఫ్ట్ పవర్ ఇమేజ్ వస్తుంది. తాను సాధారణ తండ్రిని అని, తన పిల్లల భవిష్యత్తు దేశం కోసమే ఈ అస్త్రాలను తయారు చేస్తున్నాననే వ్యూహం కిమ్ దగ్గర కనిపిస్తుంది. న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది ఈ తరానికే కాదు, తన కుమార్తె తరానికి కూడా రక్షణ కవచం అని నమ్ముతున్నారు. అయితే సౌత్ కొరియా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం కిమ్ జోంగ్ ఉన్ కు 3 సంతానం. వారసురాలిగా భావిస్తున్న 13 ఏళ్ల కిమ్ జుయే రెండో కుమార్తె. కిమ్ జుయే ఇప్పటికే అనేక విద్యలు నేర్చుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఉత్తర కొరియాకు సంబంధించిన మిసైల్ టెస్టులు, సైనిక దాడులకు సంబంధించిన విషయాల గురించి తన కూతురికి నేర్పించారట. ఇందులో భాగంగానే విదేశీ ప్రతినిధులతో జరిగే సమావేశాల్లోనూ తన పక్కనే కూతురిని కూర్చోబెట్టుకుని చర్చలు చేస్తున్నారట. ఉత్తర కొరియా సమాజం ఇప్పటికీ పురుషాధిపత్య సమాజమే. అలాంటి చోట ఒక టీనేజర్ అమ్మాయిని నాయకురాలిగా అంగీకరించడం అంత ఈజీ కాదు. కానీ కిమ్ జోంగ్ ఉన్ తన కూతురుని ప్రొజెక్ట్ చేస్తున్న తీరు చూస్తే ఆయనకు తన ఆరోగ్యంపై, భవిష్యత్తుపై ఏదో ఒక ఆందోళన ఉండే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. కిమ్ జూయే గనక వారసురాలిగా బాధ్యతలు చేపడితే ఉత్తర కొరియా చరిత్రలోనే అత్యున్నత పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టిస్తారు. కానీ ఆ దేశ సైనిక వర్గాలు ఈ అమ్మాయిని ఎంతవరకు అంగీకరిస్తాయనేది ఆసక్తి రేపుతుంది. భవిష్యత్తులో పరిస్థితులు ఎలా మారతాయనేది పక్కన పెడితే ప్రస్తుతానికి మాత్రం లిటిల్ ప్రిన్సెస్ కిమ్ జూయే వైపే ప్రపంచం దృష్టి ఉంది.